మనిషిలో మార్పు ఎలా వస్తుంది అంటే ప్రస్తుతం ఉన్న సామాజిక స్థితిగతులను బట్టి స్థాయిని చూసే అని చెప్పాలి. ఒక మామూలు సాధారణ జీవనాన్ని సాగించే ఒక వ్యక్తికి అకస్మాత్తుగా ధనం లభిస్తే అతడి మాటల్లో మార్పు వస్తుంది, చేతల్లో మార్పు వస్తుంది, తన జీవన విధానంలో మార్పు వస్తుంది. నిజానికి మనిషి అనేవాడికి జన్మతః అన్నీ తెలిసి ఉండవు. తన చదువు ద్వారా, కుటుంబం ద్వారా, సమాజం ద్వారా నేర్చుకుంటూ ఉంటాడు. మన చుట్టూ ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటే ఆరోగ్యకరంగా మనిషి తయారవుతాడు. అనారోగ్యకరమైన వాతావరణం ఉంటే అనారోగ్యకరంగా మనిషి ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ ఆరోగ్యం, అనారోగ్యం అంటే అందరి మంచి కోరుతూ తాను బాగుండాలి అనుకోవడం ఆరోగ్యం. అనారోగ్యం అంటే దానికి వ్యతిరేకమైన ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అన్నీ తన వల్లే అవుతున్నాయి అనే ఒక అహంకారం. ధనం అనేది ఎప్పుడూ మంచిదే. అది మన దగ్గర ఉంటే ఎన్నో మంచి పనులు చేయవచ్చు, ఎంతోమందికి సహాయం కూడా చేయవచ్చు. ఒకరిపై ఆధారపడకుండా సమాజంలో ధైర్యంగా జీవించవచ్చు. అది సంపాదించడానికి తప్పకుండా మనిషి కష్టపడాల్సిందే, సంపాదించాల్సిందే, మన అవసరాలను తీర్చుకోవాల్సిందే. కానీ అదే జీవితానికి ప్రధాన లక్ష్యం కాకూడదు అంటుంది మన శాస్త్రం. అదే లక్ష్యం అయితే ప్రతి దానిని దాని కోణంలోనే చూస్తాం. దాన్ని సంపాదించడానికి మన స్వరూపాన్ని మనం మార్చుకుంటాం. ఇప్పుడు సమాజంలో దానినే మనం చూస్తున్నాం. డబ్బు వస్తుంది అంటే ఏం చెయ్యడానికైనా వెనకాడడం లేదు. మంచి మార్గం అయితే పర్వాలేదు, అవకాశాన్ని వినియోగించుకొని ధనాన్ని సేకరించవచ్చు. కానీ చాలా ఎక్కువగా తప్పుడు మార్గాల్ని అనుసరించాలి అని చూస్తున్నాం. దానివల్ల ఆరోగ్యకరమైన సమాజం నిర్మించబడదు. తద్వారా రాబోయే తరాల జీవితం తీరు తెన్ను లేకుండా అవుతుంది. నైతిక విలువలను ప్రతి ఒక్కరం అలవర్చుకోవాలి. మంచిని వినాలి. ఆ విన్నదాన్ని మన జీవితానికి అన్వయం చేసుకోవాలి. దానివల్ల మనం బాగుంటాము, ప్రశాంతంగా ఉన్నదానిలో జీవించగలుగుతాం. మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మన నడవడికతో ప్రశాంతంగా జీవించేలా చేయగలుగుతాం. మాటలు ఎన్నైనా చెప్పొచ్చు, డబ్బు లేకపోతే ఏదీ లేదు అని అంటారు చాలామంది. నిజమే. ధనం లేకపోతే ఇంట్లో నుండి కాలు తీసి బయట పెట్టాలన్నా పెట్టలేం, నడుస్తూ అన్ని చోట్లకు వెళ్ళలేం. దానికి ధనమే కావాలి. అందుకే పెద్దలంటారు, ధనం మూలం మిదం జగత్ అని. ధనం ఎప్పుడూ చెడ్డది కాదు, మన భావనలోనే తప్పుంది అంటారు పెద్దవాళ్ళు. దానికి ఉదాహరణ, ప్రస్తుతం సమాజంలో ఒక వ్యక్తితో మాట్లాడాలన్నా, వ్యక్తికి గౌరవం ఇవ్వాలన్నా, వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయాలన్నా స్థాయిని, ధనాన్ని చూసే చేస్తున్నాం. సాధారణమైన ఒక వ్యక్తి మంచి చెప్పినా వాళ్ళ మాటలు లెక్క చేయడం లేదు. వాళ్ళకి ఏమీ తెలియదు అనే ఒక చులకన భావనతో చూస్తున్నారు. ప్రస్తుత సామాజిక పరిస్థితులు, కుటుంబ వ్యవస్థలు కూడా అలానే సాగుతున్నాయి. ఇది మంచిది కాదు అంటుంది మన ధర్మం. కృష్ణ భగవానుడు భగవద్గీత 13వ అధ్యాయం 7వ శ్లోకంలో అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ అంటాడు. అమానిత్వం, చదువును చూసి, ధనాన్ని చూసి, వంశాన్ని చూసుకొని అహంకారంతో పెద్దలను, పూజ్యులను, శాస్త్రాలను అనాదరించటం. అదంభిత్వం, లోకంలో ఉన్నవాళ్ళు కీర్తించాలి అనే తపనతో మనస్సులో ఇష్టం లేకపోయినా పైకి మంచిని నటించడం. అహింస, మనసుతో కానీ, మాటలతో కానీ, చేతలతో కానీ పరులను హింసించుట. క్షాంతి, అపకారం చేసిన వారిని తిరిగి హింసించాలి అనే కోరికతో ఉండడం. ఆర్జవం, మనసులో అనుకునేది ఒకటి, పైకి ఒకటి చెప్పడం. ఆచార్యోపాసనం, మనకు మంచిని చెప్పేవారి పట్ల కృతజ్ఞతతో ఉండడం. శౌచం,
రాగం ద్వేషం అంటకుండా మనస్సును ఉంచడం, అబద్ధాలు చాడీలు, ఒకరి మెప్పు కోసం లేనిపోని కల్పితాలు చెప్పడం, తినకూడని పదార్థాలు తినడం, స్థైర్యం, మంచిని అనుసరించడంలో ఆటంకాలు ఎదురైనా తట్టుకొని నిలబడడం, ఆత్మ నిగ్రహం, మనస్సు ప్రశాంతంగా ఉంచుకుంటూ చేసే ప్రతి పని భగవంతుని ఆరాధనగా భావించడం. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన ఈ ఒక్క శ్లోకాన్ని మనం నిరంతరం స్మరిస్తూ భావాన్ని అర్థం చేసుకుంటూ మన జీవనాన్ని సాగించగలిగితే తృప్తికరమైన ఆనందకరమైన జీవితాన్ని మన సొంతం చేసుకోగలుగుతాం.